ఇగో ఉచిత బస్సు ప్రయాణం ఎట్లయిందంటే నిన్న పండుగ పూట కదా. ఇది ఇంటికి పోవాలనుకుంటానులా, డైరెక్ట్ అటు నుంచి అటే స్వర్గానికి పోవాలనుకుంటాను వీళ్ళు. కనీసం బస్సులో కనీసం ఈ సీమ దూరే అంత సందు లేదు. ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపుతాను వీళ్ళు? గింతన ఏడెక్కేటట్టున్నది. ఇట్లనే ఉంటది ఈ స్త్రీలతోటి. కనీసం అలా పడతలేమని తెలిసినా కూడా అలా నెట్టుకొని పోతారు. మరి పక్కనున్నవి మొగోళ్ళైనా కనీసం చెప్తలేరు. సత్తర్రపై సచ్చి సర్గానికి పోతారని చెప్తలేరు. అన్న ఇది కౌడుపల్లి బస్ స్టేషన్ మెదక్ అన్న. మేము 4 o'clock నుంచి 4 o'clock నుండి ఇక్కడనే ఉన్నామన్న. హాఫ్ అన్ అవర్కి బస్సు వస్తుంది. విపరీతమైన జనాలు. ఈ బస్ వల్ల దగ్గర దిగే వాళ్ళు కూడా అదే బస్ ఎక్కుతారు. చాలా ఇబ్బంది అవుతుందన్న. మేము 1.5 hours 4 o'clock నుంచి అంటే మీరే అర్థం చేసుకోరన్న. 4 గంటలు నిన్న 6:30 7 గంటలకు 8 నిన్న ఎన్ని గంటలకంటే 7:30కు పంపిండు. 7:30 నుండి 4:30 నుండి 7:30 వరకు వచ్చినా కూడా బస్సులు లేవట. బస్సులు తీసేసిండ్రు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి బస్సులు తగ్గించిండ్రు. బస్సులు తగ్గించి మరి స్త్రీలను చంపాలనుకుంటానులా, లేకపోతే కుటుంబాలను చంపాలనుకుంటానులా, లేకపోతే ఈ లొల్లీలు పెట్టుకొని వాళ్ళే కొట్టుకొని సత్య ప్రయత్నం ఏమైనా చేస్తాను ముఖ్యమంత్రి గారు. మీరు ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ అయిన తాగే ప్రజలు ఉన్నారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయిన తాగే ప్రజలు ఉన్నారు. అటువంటి అప్పుడు వాళ్ళు వెనక ముందు చూడరు, ముందు ఎక్కిపోవాలని చూస్తారు. మరి అటువంటి అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు అత్యధికమైన మంది బస్సు ఎక్కడానికి చూస్తారు. ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నది, భర్త భార్య 2 పిల్లలు ఉన్నారు. భర్త భార్యను పిల్లల్ని ఎక్కించి పంపి వీడు వెనక పోడు కదా, వీడు కూడా అదే బస్సులో పోవాలని ఆలోచన చేస్తాడు. మరి అసొంటి అప్పుడు ఒక్క బస్సు కాడ ఇంకో 5-6 బస్సులు వేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంకా క్రిస్మస్ పండుగ, ఈ క్రిస్మస్ పండుగకు తోడు జనవరి 1 ఉన్నది. ఇది ఇప్పుడు పండుగ సీజను. సంక్రాంతి 15 వరకు, వచ్చే నెల 15 వరకు ఇది పండుగ సీజన్. ఈ 15-20 రోజులు కూడా. మరి ఇప్పుడు బస్సులు పెంచాలి కానీ బస్సులు తగ్గించడం ఏంది? బస్సులు తగ్గించి ఎవరి కుటుంబాలను చంపుదామని చూస్తాను, ఎవరి కుటుంబాలను మీరు ఆగం చేద్దామని చూస్తాను, ఈ లేడీస్ కొట్టుకొని చచ్చిపోవాలని చూస్తానులా. లేడీస్ చేసే పని వల్ల ఇగో ఎక్కుడే వీళ్ళు ఆడోళ్ళు లొల్లి పెట్టుకుంటే మధ్య నచ్చిన మొగోళ్ళు భర్తలు రెచ్చిపోయి వాళ్ళని చంపాలా. ఎవరికి లొల్లీలు పెట్టాలని చూస్తాను. ఈ బస్సులు ఎందుకు తగ్గించిండ్రు? ఈ ఉచిత బస్సు ప్రయాణము విధి విధానాలు కనీసం మీకు బేరీజ్ వేసుకోకుండా ఎందుకు ఇచ్చిండ్రు హఠాత్తుగా? ఇది ఇట్లనే కొనసాగితే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇంత ఓవర్లోడ్ తోటి బస్సులు పోతుంటే ఆ ఓవర్లోడ్ను మోయలేక, ఆ డ్రైవర్ కంట్రోల్ చేయలేక ఆ బస్ ఎక్కడైనా యాక్సిడెంట్కు గురైతే, అట్లా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాల పాపం ఎవరు కట్టుకోదలుచుకున్నారు? ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? ఇది ఒక్కసారి దయచేసి మీరు అహంకిని పోకుండా, ఈగోకి పోకుండా దీన్ని పరిశీలించాలని మరొకసారి కోరుతున్నాం. ఇంకోటి వచ్చిందా? ఏం లేదండి. భాష చూసి అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ముసలోళ్ళు ఎక్కితే ఆ ముసలోళ్ళను కూడా నీకేది ఓటర్ కార్డు ఏది లేకపోతే ఆధార్ కార్డు ఏది అని అడుగుతున్నారట వీళ్ళు. మరిగా మన భాషో తీరుగు ఉంటుంది, ఆంధ్రోళ్ళ యాసో తీరుగు ఉంటుంది, మన యాసో తీరుగు ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టవచ్చు కదా. ఇట్లా ఎందుకు మరి ముసలోళ్ళను కూడా ఇట్లా ఇబ్బంది పెడతాను? కాలు మొక్క దానం పెడతానంటే కూడా మరి ఇట్లా ఎందుకు చేస్తాను మీరు? అగో బంగారం కాడికి కూడా పోయింది అడతాలి.
దించిచ్చిండు మొత్తానికి. ఈ కండక్టర్ కన్నా బుద్ధి లేదా నీకు? ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణమేనా? ముసలిదాన్ని ఒక్కదాన్ని ఎక్కించకపోతేనే బరువు అవుతుందా? 30 వేలు ఉన్న వాళ్ళని 40 వేలు ఉన్న వాళ్ళను జాబర్లను రోజు ఒట్టిగా ఎక్కించుకోపోతాను. తెలియదు మరి ఆ ముసలిదానికి, తెలియదు ఆ ముసలి తల్లికి. నీ ఓటర్ ఐడి కార్డు లేకపోతే నీ ఆధార్ కార్డు తీసుకురావాలని ఆ తల్లులకు తెలియదు. మీరు చెప్పలేదు కదా దుర్మార్గులు, మీరు చెప్పలేదు కదా. చెప్పినప్పుడు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? ఈ ముసలమ్మను పట్టుకొని దించేదాకా ఈయనదో కథ. ఇట్లున్నాయి. దయచేసి అసలు ఉచిత బస్ ప్రయాణం గైడ్ లైన్స్ మార్చండి. తెలియక పాపం ఈ ముసలు లాగం అయిపోతాను. ఓవైపు లక్షలు సంపాదించే గవర్నమెంట్ టీచర్లు కూడా పొద్దున్నే ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకుంటాను. దానివల్ల ప్రభుత్వానికే మళ్ళా లోటు, ప్రభుత్వానికే నష్టము. ఇది అర్థం చేసుకోండి. లేదు మా పని మేము చేసుకుంటాం అంటే మీ ఇష్టం, దానికి మేమేం చేయలేం.